సిక్స్త్ నుంచే మా టీచర్స్ అందరూ, మా సీనియర్స్ వాళ్ళందరూ ఇట్లా ర్యాంక్స్ తెచ్చుకోవడం కానీ అలా చేసినప్పుడు మాకు కూడా అనిపించింది, లైక్ మేము కూడా ర్యాంక్ తెచ్చుకోవాలా, మేము కూడా ఇట్లా మాకు మోటివేట్ కావాలని. తర్వాత మేము 8th వచ్చినప్పుడు అందరు టీచర్స్ వాళ్ళందరూ చెప్పారు, సో మేము వచ్చింది మాకు. ఓకే, అంటే ఇప్పుడు ఏది ఎక్కువగా ఇందులో స్కోర్ చేసే సబ్జెక్టు అట్లా ఏమైనా ఉంటుందా? అంటే స్కోర్ చేసే సబ్జెక్ట్ అంటే బయోఫిజిక్స్ నాకు అనిపిస్తుంది, అంటే తొందరగా ఈజీగా పెట్టేయచ్చు అని. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్సా? ఓకే సార్ ఇప్పుడే మాట్లాడారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో నీకు డౌట్ రాగానే వెంటనే ఈసారి అయితే ఏమన్నారని చెప్పేసి నువ్వు ఈజీగా వెళ్ళగలవు? అంటే అందరూ మాకు ఫ్రెండ్లీగానే ఉంటారు, ఏ ఆన్సర్ అంటే ఏ క్వశ్చన్ చెప్పినా ఫ్రెండ్లీగానే ఆన్సర్ ఇస్తారు, సో మాకు అట్లా ఏమీ భయం లేదు. ఎవరో ఒక స్ట్రిక్ట్ ఉంటారు కదా, ఇప్పుడు అమ్మాయిలు అంటే ఓకే ఫైన్ ఏమన్నారని చెప్పేసి వెళ్ళిపోతుంటారు, పాపం అబ్బాయిలే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, అట్లా ఏమైనా ఉంటుందా? అట్లా అయితే నాకేం లేదు, అందరూ మంచిగానే రెస్పాండ్ అవుతారు. ఓకే సరే, ఇప్పుడు లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఏమంటారంటే, ఇప్పుడు ప్రపంచం మేలుకు కాకముందే మనం పొద్దున్నే లేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనకు చదువుకోవడానికి చాలా టైం ఉంటుంది, ఫ్రెష్ మైండ్తో ఉంటామంటారు. నువ్వు ఏ టైంకి లేస్తావు? నేను 5 నుంచి 6 వరకు మార్నింగ్ అవర్స్ చదువుకునేదాన్ని, అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మైండ్లో ఎక్కువ వెళ్తుంది కాబట్టి అప్పుడు లేచి 1 అవర్ చదువుకునేదాన్ని. ఓకే, ఏమవ్వాలని నీ గోల్? నా గోల్ వచ్చేసి డాక్టర్ అవ్వాలని. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.